ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన సందర్భాలున్నాయా? మీ రికార్డింగ్ కెరియర్‌లో మిమ్మల్ని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నట్టు వారు అనుకున్నట్టు మీరు అనలేదనో, లేట్‌గా వచ్చారనో ఇలాంటివి అవుతూ ఉంటాయి అందరికీ. అది అందరికీ అవుతూ ఉంటుందండి. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు ఏది కరెక్ట్‌గా పాడలేమండి. కొన్ని కొన్ని వాళ్ళే మమ్మల్ని క్షమించేస్తారు. వాళ్ళ వాళ్ళు ఒకటి చేసుకుంటారు. అదే రమేష్ నాయుడు గారి దాంట్లో ఒకటి 'కళ్యాణి' అని ఒక పిక్చర్ తీశారు. ఆ పిక్చర్‌లో నాకు రమేష్ నాయుడు గారికి పడింది భేటీ. ఏం లేదు, ఆయన చెప్పిన సంగతి నేను పాడలేకపోయాను. ఎందుకంటే అది ఏమో అలాగైపోయింది అది. ఆయన కూడా కొంచెం కోపించుకున్నారు. దాంతో నేను డయింగన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాను. ఆ రోజు క్యాన్సల్ రికార్డింగ్. ఏదో అంటారు రాజా గారిని, నేనేదో అన్నాను, రాజాని పంపించేశారు అని. చాలా తప్పు అండి అది, చాలా తప్పు. ఆ మాటే తప్పు. రాజా గారిని నేను పంపించేదండి. ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో. మీకు వారికి మధ్య ఒక 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 టైంలో కొంత అపశృతులు వచ్చాయని మాత్రం మామూలుగా ఏం అంటుంటారు. లేదండి, వాళ్ళు అదే అంటారండి. ఇంత ఉంటే అంత చెప్తారండి, ఇంత ఉంటే అంత అంటారు. అది ఆయనకి కొత్త వాయిస్ కావాలి, జానికి వాయిస్ దొరికింది. ఆ ప్రొడ్యూసర్ అతనికి ఈ అమ్మాయి చేతి పాడించండి అన్నారు. ఆ అమ్మాయికి ఒక ఒక ఇది రావాలి కదా, ఆ అమ్మాయి టైం అప్పుడు అని చేత ఆవిడ టక్ అని వచ్చారు. దానికి ఇది అపశృతులు పెట్టి ఇక అన్నీ సినిమా వాళ్ళకు ఉండడమే కదండి, అన్నీ జడ్లు పెడతారు ఇలాగా. కానీ మీరు రాజా గారు కలిసి పాట పాడారు కదా, కలయా నిజమా, ఓ అవన్నీ కలయా ఉన్నాయి కదా. నిజమా, చాలా అంత మంచి హిట్. చాలా పాటలు పాడించాడు ఆయన. అది ఒక 1000 సాంగ్స్ వరకు పాడాను.